హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు రిలీజ్ అయిన ఈ పండక్కి రిలీజ్ అయిన సినిమాల్లో ఎవరు హిట్ అయ్యారు, ఎవరు పక్కకి వెళ్ళిపోయారు అనేది అయితే మీరే కామెంట్ డౌన్ చేయండి. ఎందుకంటే అలా జడ్జ్ చేయడం చాలా కష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కదా. నా పరంగా నా ఒపీనియన్ ప్రకారం ఎవరైనా ఫస్ట్ చూడాలి, సెకండ్ చూడాలి, థర్డ్ అంటే ప్రయారిటీ వైజ్గా నా ఒపీనియన్ ప్రకారం ఏ సినిమా అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఎందుకనే రీజన్ కూడా చెప్తాను అనమాట. ఫస్ట్ అయితే డెఫినెట్లీ 2 సినిమాలు అయితే కాంపిటీషన్ అవుతున్నాయండి. ఒకటి మనశంకర వరప్రసాద్ గారు, రెండోది అనగనగా ఒక రాజు. సో యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ ప్రయారిటీ డెఫినెట్లీ చిరంజీవి సినిమాకని నేను చెప్తా. ఎందుకంటే వింటేజ్ చిరంజీవి గారిని చూడడం జరిగింది కాబట్టి, దట్టు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ హ్యాపీగా అట్లా కూర్చుని చూడొచ్చు కాబట్టి. రెండో మూవీ అనగనగా ఒక రాజు ఖచ్చితంగా హిట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నవీన్ పోలిశెట్టి గారు ఎక్కడ తగ్గలే, అతని సొంత భుజాల మీద సినిమాని గట్టిగా లాక్కుని వెళ్ళారని చెప్పచ్చు. సెకండ్ హాఫ్లో కొంచెం లాగ్ ఉన్నప్పటికీ నవీన్ పోలిశెట్టి గారు టైమింగ్ ఏదైతే ఉంది చూసారో అదిరిపోద్ది అనమాట. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. సో డెఫినెట్లీ సెకండ్ ఆప్షన్ కింద నేను ఈ సినిమా అనే చెప్తా చూడాలి అంటే. థర్డ్ కింద ఖచ్చితంగా నేను రాజాసాబ్ అంట. వై రాజాసాబ్ అంటే ఆల్రెడీ ప్రభాస్ గారు అంటే ఒక బ్రాండ్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే చిరంజీవి గారికి అంటే ఒక ఫ్యాన్ బేస్ ఎలా క్రియేట్ అయిందో, వెంకటేష్, నాగార్జున గారు ఇట్లా అందరికీ ఎలా ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యిందో, అతి తక్కువ టైంలో ప్రభాస్ గారు కూడా ఆయనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రభాస్ గారి మూవీ అంటే ఆగకుండా ఖచ్చితంగా జనాలు వెళ్తారు సినిమాకి, అందులో నో డౌట్. అలాగే రాజాసాబ్ మూవీ అని చెప్పచ్చు. ఎందుకు థర్డ్ అని చెప్తున్నాను, మరి సినిమా ఓకే అన్నారు కదా అంటే, ఇప్పుడు కొంచెం ఎడిటింగ్ చేయడం జరిగింది. సినిమా కొంచెం ఏదైతే స్టోరీ లైన్ ఉందో కొంచెం డిఫరెంట్ యూనిక్ స్టోరీ లైన్ చాలా మందికి నచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ హిప్నటైజ్ అనే కాన్సెప్ట్ అర్థమైతే డెఫినెట్లీ దే విల్ లవ్ ది కాన్సెప్ట్ అనమాట. చిన్న పొరపాట్లు చాలా చోట్ల రిపీట్ చేసినప్పటికీ కూడా థర్డ్ ప్లేస్లో అయితే నేను రాజాసాబ్ మూవీ అని చెప్తా. ఫోర్త్ ప్లేస్ భక్తా మహాశైలకు విజ్ఞప్తి అని చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ అయితే ఇందులో నెగిటివ్ చెప్తా. ఏదైతే చీటింగ్ ఉందో అది చాలా ట్రెండింగ్గా అది పర్వాలేదు అని యాక్సెప్ట్ చేద్దాం అన్నట్టు చూపించారు, కానీ అదైతే అస్సలు ఖండించాల్సిన విషయం. అందుకే ఈ సినిమాకి చాలా నెగిటివ్ బ్యాక్లాష్ కూడా వస్తుందన్నమాట. కానీ సత్య గారు, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ ఉంటుంది చూడండి, వేరే లెవెల్ అనమాట. అస్సలు తగ్గరు, బాగుంటుంది. రవితేజ గారిని కొంచెం ఇంకా బాగా చూపించి ఉండాల్సింది అనిపించింది. ఇంకా బెటర్గా ఆయన కనిపిస్తారు రియల్ టైంలో కూడా, మామూలుగా స్టేజ్ మీద ఇట్లా ఫంక్షన్స్కి చూసినప్పుడు. బట్ ఎందుకో సినిమాలో అయితే ఇంకా బాగా చూపించి ఉండాల్సిందే అనిపించింది. బట్ డెఫినెట్లీ చీటింగ్ అనేది అయితే నాట్ యాక్సెప్టబుల్. అది మ్యారేజ్ రిలేషన్ అయినా, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చీటింగ్ అయితే జనరలైజ్ చేయడం నాకు నచ్చలేదు. బట్ స్టిల్ కామెడీ టైమింగ్ వచ్చేసరికి పర్వాలేదు, అలా తీసుకెళ్తారు అని చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ ప్లేస్ నారి నారి నడుమ మురారి. ఇక్కడ ఈ మూవీకి వచ్చేసరికి 2 భాగాలుగా ఆడియన్స్ డివైడ్ అయిపోయారండి. జబర్దస్త్ కామెడీ లేదా కొన్ని పంచ్ టైమింగ్స్ కామెడీ అట్లా ఇష్టపడిన వాళ్ళు ఖచ్చితంగా నారి నారి నడుమ మురారి మూవీని ఇష్టపడతారు. పాజిటివ్స్ చెప్పాలి అంటే ఖచ్చితంగా శర్వానంద్ గారు చాలా బాగున్నారండి. ఆయన కాలేజ్ జనరేషన్లో ఆయన యంగ్స్టర్గా చూపించిన గెటప్ అయితే ఏదైతే ఉందో చాలా ట్రెండీ అవుట్ఫిట్స్ కానీ చాలా బాగుంది. ఆయన చాలా ట్రై చేశారు కామెడీ కోసం, అది కూడా వర్కౌట్ అయిందని చెప్తాను నేను, ఎక్కడ తీసి పడేయాల్సింది కాదు. హీరో నరేష్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా ఒక క్యారెక్టర్, ఆయన వైఫ్ కింద సిరి హనుమంత్, అది కూడా ఒక టైప్ ఆఫ్ కామెడీ కొంచెం యాక్సెప్ట్ చేసే జనాలు ఉంటారు కాబట్టి అక్కడ కూడా వర్కౌట్ అయిందని చెప్పచ్చు. సో ఇట్లా చూసుకుని వెళ్తే కామెడీ కష్టపడ్డారు, బట్ ఇంకొంచెం లాగుండాల్సింది అని అనిపించింది అనమాట. నా ఒపీనియన్ ప్రకారం ఫస్ట్ మనశంకర వరప్రసాద్ గారు, సెకండ్ అనగనగా ఒక రాజు, థర్డ్ రాజాసాబ్, ఫోర్త్ భక్త మహాశైలకు విజ్ఞప్తి, ఫిఫ్త్ నారి నారి నడుమ మురారి. సరే, ఇది నా ఒపీనియన్ బట్టి. మీరు ఈ సినిమాలు అన్నీ చూస్తుంటే మీరు ఒక్కొక్క మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారు, ఏ సినిమాలు చూసారు, మీకేం అనిపించింది, మీ దృష్టిలో ఏ సినిమా హిట్ అయింది, ఏ సినిమా పక్కకి వెళ్ళిపోయింది అనుకుంటున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి. అండ్ లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. మంచి కంటెంట్ మీ ముందుకు వస్తూ ఉంటారు. సో డెఫినెట్లీ అన్సబ్స్క్రైబ్ చేయకండి. థ్యాంక్ యూ.